ఈ కాలంలో జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఉండే కల కెరియర్‌లో బాగా గ్రో అవ్వాలి, మంచి స్థాయికి వెళ్ళాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అని. కాకపోతే ఉన్న ఉద్యోగం ప్రొఫెషనల్‌గా మరియు ఫైనాన్షియల్‌గా సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోయినా అదే ఉద్యోగంలో నలుగుతూ ఉంటారు. దీనికి కారణం అప్పుల భయం. అయితే మనం ఈ భయాల్ని విడిచిపెట్టి ఎప్పుడైతే కొత్త మార్గాల్ని అన్వేషిస్తామో అప్పుడు మనం మన జీవితంలో విజయాల్ని సాధిస్తాం. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటి అంటే వదిలేయడం అనే కల. అదే ద ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో. మీ విజయ ప్రయాణాన్ని సమూలంగా మార్చగల ఒక అంశం. ఇది వినడానికి సులభంగా అనిపిస్తుంది. కానీ దీన్ని నిజంగా సాధించడం ద్వారా మీకు తెలియని సామర్థ్యాలను మీరు ఆవిష్కరించవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ద స్టోరీ అరౌండ్. అయితే మనం అసలు దేన్ని విడిచిపెట్టాలి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, మరియు దానిపై ఉండే అపోహలు, ఇంకా దానివల్ల ఏర్పడే కొత్త మార్గాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ద మిస్కన్సెప్షన్ ఆఫ్ హోల్డింగ్ ఆన్, అంటే పట్టుకొని ఉండటం గురించి ఉండే అపోహ. విజయం సాధించాలంటే మనం గట్టిగా పట్టుకోవాలని తరచుగా మనకు బోధిస్తారు. మన ప్రణాళికలు, మన అంచనాలు, మన ప్రయత్నాలను అచంచలమైన దృఢత్వంతో పట్టుకోవాలి. పట్టుదల చాలా ముఖ్యమైనప్పటికీ పట్టుకోవడం మరియు విడిచిపెట్టడం మధ్య ఒక సూక్ష్మమైన కానీ శక్తివంతమైన తేడా ఉంది. మనం గట్టిగా అంటిపెట్టుకున్న కొన్ని విషయాలు వాస్తవానికి మనల్ని వెనక్కి లాగుతున్నాయేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రెండవది, వాట్ డు వి నీడ్ టు లెట్ గో ఆఫ్. అసలు మనం దేన్ని విడిచిపెట్టాలో తెలుసుకుందాం. ఇందులో మొదటిగా పాస్ట్ ఫెయిల్యూర్స్ అండ్ రిగ్రెట్స్. ముందుగా గత వైఫల్యాలు మరియు పశ్చాత్తాపాలు. ఉదాహరణకు చేసి ఉండాల్సింది మరియు చేయగలిగి ఉండాల్సింది అనేవి. గత తప్పులకు అంటిపెట్టుకోవడం మనల్ని నిస్సహాయంగా చేస్తుంది. వాటిని లంగర్లుగా కాకుండా పాఠాలుగా ఉండనివ్వండి. రెండవది, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, వైఫల్య భయం. ఇది ఒక పెద్ద విషయం. సరిగ్గా చేయలేనేమో అనే భయం మొదలు పెట్టకముందే మనల్ని ఆపేస్తుంది. పరిపూర్ణత కోసం ఉండే అవసరాన్ని వదిలివేయండి. చివరిది, ద నీడ్ ఫర్ కంట్రోల్, నియంత్రణ అవసరం. మనం తరచుగా ప్రతి విషయాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తాం, కానీ జీవితం ఊహించనిది. కొన్నిసార్లు మనం ప్రవాహానికి లొంగిపోయి దానికి అనుగుణంగా మారినప్పుడు అత్యంత విజయవంతమైన మార్గం దొరుకుతుంది. మూడవది, ద పవర్ ఆఫ్ రిలీజింగ్ ఎక్స్పెక్టేషన్స్, అంచనాలను విడిచిపెట్టే శక్తి. మనం లక్ష్యాలను నిర్దేశించుకుంటాం, అది చాలా గొప్ప విషయం. కానీ కొన్నిసార్లు అది ఎలా జరగాలి లేదా అది ఎలా కనిపించాలి అనే దానిపై మనం ఎంతగా నిమగ్నమైపోతామంటే మనం ఇంకా మెరుగైన అవకాశాలను కూడా కోల్పోతాం. మీరు కఠినమైన అంచనాలను విడిచిపెట్టినప్పుడు మీరు కొత్త ఆవిష్కరణలకు, కొత్త అనుసంధానాలకు మరియు మీరు మొదట ఊహించిన దానికంటే గొప్ప విజయానికి దారితీసే అనుకోని క్షణాలకు స్థలాన్ని సృష్టిస్తారు. ఇది అవకాశాలకు సిద్ధంగా ఉండటం గురించి. నిర్దిష్ట ఫలితాలను విడిచిపెట్టడం తెలుసుకున్నప్పుడు అది ఆటను మార్చే విషయంగా మారుతుంది. నాలుగవది, హౌ టు ప్రాక్టీస్ లెట్టింగ్ గో, అంటే విడిచిపెట్టడం ఎలా సాధన చేయాలో తెలుసుకుందాం. మొదటగా సెల్ఫ్ రిఫ్లెక్షన్, స్వీయ విశ్లేషణ. క్రమం తప్పకుండా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇప్పుడు నాకు ఉపయోగపడని ఏ విషయాన్ని నేను గట్టిగా పట్టుకొని ఉన్నాను అని. రెండవది, జర్నలింగ్. మీ భయాలను, మీ నియంత్రణ ధోరణులను, మీ గత పశ్చాత్తాపాలను రాయండి. రాసే చర్య చాలా శుద్ధి చేసేదిగా ఉంటుంది మరియు వాటిని విడిచిపెట్టడంలో మీకు సహాయపడుతుంది. మూడవది, ఎంబ్రేస్ ఇంపర్ఫెక్షన్, అసంపూర్ణతను స్వీకరించండి. చిన్నగా ప్రారంభించండి. ఒక తప్పు చేయడానికి, అన్ని సమాధానాలు తెలియకుండా ఉండటానికి మిమ్మల్ని మీరు అనుమతించండి. మీరు పరిపూర్ణత కోసం ప్రయత్నించకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఐదవది, ద ఫ్రీడమ్ అండ్ ఆపర్చునిటీ ఇన్ లెట్టింగ్ గో, విడిచిపెట్టడంలో ఉండే స్వేచ్ఛ మరియు అవకాశం. విడిచిపెట్టడంలో ఉన్న వైరుధ్యం ఏమిటంటే మీరు మీ పట్టును వదులుకోవడం ద్వారా మీ శ్రేయస్సు మరియు మీరు ముందుకు సాగే మార్గంపై మరింత నియంత్రణ పొందుతారు. మీరు మరింత స్థితిస్థాపకంగా, మరింత అనుకూలమైనదిగా మరియు విజయం మరియు నిజమైన ఆనందానికి మరింత సిద్ధంగా ఉంటారు. నిజమైన విజయం కేవలం లక్ష్యాలను సాధించడం కాదు, అది ఒక ప్రయాణం, ఎదుగుదల మరియు మీరు మార్గంలో కనుగొనే శాంతి. విడిచిపెట్టడం అనేది మీరు నిజంగా ఉత్పాదక ప్రయత్నాల వైపు మళ్లించగల మానసిక మరియు భావోద్వేగ శక్తిని ఖాళీ చేస్తుంది. కన్క్లూజన్, ముగింపు. మీరు విడిచిపెట్టడానికి ఎంచుకోగల ఒక విషయాన్ని గుర్తించండి. ఏ కొత్త తలుపులు తెరుచుకుంటాయో, ఏ కొత్త శక్తిని మీరు కనుగొంటారో చూడండి. మీరు దేన్ని విడిచిపెడుతున్నారో మరియు అది మీ దృక్పథాన్ని ఎలా మారుస్తుందో కింద కామెంట్స్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, కమెంట్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.